రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లనున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులే తాడిపత్రికి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే పోలీస్ ఫోర్స్ వినియోగించాలని సూచించింది. మరోవైపు తాడిపత్రిలో ఇవాళ శివుడి విగ్రహాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతిష్ఠించనున్నారు. తాడిపత్రికి తరలి రావాలని పార్టీ శ్రేణులకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రిలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. థ్యాంక్ యూ సిరిసాగర్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగేటువంటి పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. అయితే హైకోర్టు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ ఉదయం 10 గంటలకు తాడిపత్రికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో తాడిపత్రిలోనే శివుడి విగ్రహ ప్రతిష్టను టీడీపీకి చెందినటువంటి ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ సీనియర్ లీడర్ గా ఉంటున్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి నిర్వహించబోతున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం, శివుని ప్రతిష్టను జేసీ దివాకర్ రెడ్డి ఒకే టైంలో నిర్వహించడం, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఓ రకంగా పోలీసులకు కత్తి మీద స్తంభం లాంటిదే. ఎందుకంటే తాడిపత్రి రాజకీయాల్లో ఎవరికి ఎవరు తీసిపోలేనటువంటి పరిస్థితి. తాడిపత్రికి రాకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిని నిలువరించాలని జేసీ దివాకర్ రెడ్డి తొలి నుంచి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎలా రాకుండా ఎలా రాకుండా ఉంటానో నేను చూస్తాను అనేటువంటి రీతిలో పెద్దారెడ్డి సవాల్ విసురుతూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో 2024 ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇదే రకమైనటువంటి పోకడలు తాడిపత్రిలో నిత్యం ఉంటున్నాయి. అయితే ఇటీవల చాలా సార్లు పెద్దారెడ్డి తాడిపత్రికి రావడానికి ప్రయత్నించిన నేపథ్యంలో భారీగా పోలీసులు అడ్డుకోవడం, మళ్లీ ఆయన్ను తిరిగి వెనక్కు పంపుతూ రావడం జరుగుతూ వస్తుంది. ఇదంతా అయ్యే పని కాదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు మాత్రం చాలా స్పష్టంగా పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగిపోయింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని పోలీసులే స్వయంగా తాడిపత్రిలోని ఆయన స్వగృహానికి తీసుకెళ్లాలని ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి అయితే నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. మరో గంటలో పోలీసుల సాయంతో కేతిరెడ్డి తాడిపత్రికి చేరుకోనున్నారు. ఇదే విషయంలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా మనం విశ్లేషించుకోగలపదు. ఈ అంశం ఏంటంటే హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తీసుకొని తాడిపత్రికి వెళ్లాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేతిరెడ్డి రాకను ఎవరైనా అడ్డుకుంటే గనక పోలీస్ ఫోర్స్ ను ప్రయోగించాలని కూడా స్పష్టంగా ఆదేశాలను హైకోర్టు ఇవ్వడం జరిగింది. మరో గంటలో అటు కేతిరెడ్డి తాడిపత్రికి చేరుకోవడం, ఆ తర్వాత జేసీ దివాకర్ రెడ్డి శివుని ప్రతిష్టను నిర్వహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి భయాందోళనలో తాడిపత్రి వాసులు ఉంటున్నారు. ఇక పోలీసుల తీరు సైతం అదే విధంగా ఉంది. తాడిపత్రిలో ఏదైనా ఘటనలు జరిగితే ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలను కూడా పాటించాలని పోలీసు శాఖ ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. సిరి. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. మీరు చేసే ఉద్యోగం కూడా చేయలేదు. అలాగే సార్, నేను అడుగుతున్నా, మేమే ఫోర్సబుల్ తీసుకుపోయినా చెప్పండి. అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భూపాల్పల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, హనుమకొండ, వరంగల్, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రైట్, ఇక వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అయితే భారీ ఎత్తున అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ పరిధిలో అయితే హైదరాబాద్ జిల్లాల్లో పరిసర ప్రాంతం మొత్తం కూడా ఉత్తర దక్షిణ తెలంగాణలతో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ 2 రోజులు కూడా భారీ ఎత్తున అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడుతూ తీవ్ర అల్పపీడనంగా మారడం అయితే జరుగుతుంది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఈ యొక్క వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో అయితే దీనికి సంబంధించి రేపు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యంలో అయితే ఈ యొక్క అల్పపీడనం అంతా కూడా తీరం దాటే అవకాశం ఉంటుంది. ఉత్తర కోస్తాలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ భారీ వర్షాల కారణంగా అయితే అధికారులు మొత్తం కూడా జిల్లా అధికారులతో పాటు స్థానిక రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం కావడం జరిగింది. పలు జిల్లాల్లో అయితే ప్రస్తుతం ఇప్పటికే స్కూల్లో అయితే సెలవులు ప్రకటించమైంది. ముఖ్యంగా విశాఖ, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, ఈ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అయితే ప్రస్తుతం నిన్న సాయంత్రమే వీళ్ళు స్కూళ్ళు అలానే కళాశాలలు, విద్యా సంస్థలు మొత్తాన్నింటికి కూడా సెలవు ప్రకటించడం జరిగింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ యొక్క అల్పపీడనం రూపాంతరం చెంది దాదాపు గాలులు తీవ్రత ఎక్కువగా ఏర్పడి దాదాపు తీరం వెంబడైతే 40 నుండి 50 కిలోమీటర్ల భారీ ఎత్తున అయితే ఈ యొక్క గాలులు రావడంతో మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళకూడదని అయితే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం విశాఖ జిల్లాతో పాటు విశాఖ నగరం కూడా మొదటి ప్రమాదకర హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ నగరంలో విడతల వారీగా వర్షం పడుతూ భారీ వర్షం అయితే కురుస్తుంది. దానికి సంబంధించి మొత్తం ప్రతి ప్రాంతం కూడా లోతట్టు ప్రాంతాలతో పాటు జనరల్ గా ఉండే మామూలు ప్లేసెస్ కూడాను రహదారులపై వర్షం నుండి వచ్చిన వరద ఉధృతితో అయితే దాదాపు బీచ్ రోడ్డు మొత్తం కూడా ఎర్రమట్టి ముంచెత్తడంతో జరిగింది. అలానే సముద్రం వైపు ఎటువైపు వెళ్లాలన్నా కూడా రెడ్ కలర్స్ ని మరిపించే విధంగా అయితే పూర్తిగా రెడ్ కలర్ తో అయితే బీచ్ నుండి అయితే ఈ యొక్క వాటర్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. జ్ఞానాపురం, ఇసుకతోట, కేఆర్ఎం కాలనీ, 1 టౌన్ ఏరియా ప్రాంతాల్లో అయితే దాదాపు మొత్తం నిన్న మధ్యాహ్నం నుండి కూడా జలమయంగానే రోడ్లన్నీ ఉండడం, ప్రజల జనజీవనం కూడా స్తంభించే పరిస్థితి కనిపిస్తుంది. ఇలానే మరో 2-3 రోజులు అయితే ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, విశాఖ జిల్లా మొత్తం కూడా మరింత భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులతో తెలియజేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న వాతావరణ లెక్కల ప్రకారంగా ప్రస్తుతం విశాఖ జిల్లా మొత్తం కలిపి 137.4% అంటే యావరేజ్ ఆన్ గా వేసుకుంటే 137 సెంటీమీటర్ల వర్షం అయితే కురుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎక్కడికక్కడ అయితే 14.9, 14.1 ఈ విధంగా అయితే గాజువాక, పెదగంటాడ ప్రాంతంలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో ప్రజలంతా కూడా భయభ్రాంతులకి గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా సరే ఈ యొక్క అత్యధికంగా నీరు నిల్వ కావడంతో బయటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రజలంతా కూడా బయటికి వెళ్లే పరిస్థితి లేకపోతుంది. దీంతో జీవీఎంసీ పూర్తి స్థాయిలో అయితే పనిచేయడానికి అయితే సంసిద్ధమవుతూ ఎక్కడికక్కడ ఈ నీటి నిల్వలు ఎక్కడ ఉండకుండా వెంటనే తొలగించేందుకు డ్రైన్స్ క్లీన్ సిస్టమ్ ను పెట్టడానికి అలానే మిషనరీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కురుస్తున్న ఈ వర్షాలకు సంబంధించి ఇప్పుడు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. కర్నూలు, వైఎస్ఆర్, కడప, నెల్లూరు, చిత్తూరు, ఎల్లూరు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా భారీ ఎత్తున అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం అలజడి అయితే భారీగా ఉండడంతో ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.
ఇవాళ రాత్రికి సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కొంతమంది కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఎల్లుండి ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటారు. 21న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ కు చంద్రబాబు హాజరు కానున్నారు. అలాగే మంత్రి లోకేష్ కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమారు కేంద్ర మంత్రులతో భేటీ అయిన లోకేష్ రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టుల రాకతో పాటు వేగవంతంగా అనుమతుల మంజూరు చేయాలని కోరనున్నారు. రాష్ట్రానికి ఇటీవల సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు చెప్పనున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఓడరేవులు, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి జయశంకర్ తో లోకేష్ సమావేశం కానున్నారు. రైట్, లోకేష్ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వాసు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ సిరిసాగర్. అయితే ఈ రోజున పెండింగ్ ప్రాజెక్టుల పైన కేంద్ర మంత్రులతో రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. అయితే రాష్ట్రంలో పలు పెండింగ్ ప్రాజెక్టులు కూడా ఉండిపోయాయి. దీంతోనే రాష్ట్రంలో పలు పెండింగ్ ప్రాజెక్టుల పైన సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చలున్నారు. రాష్ట్రంలోకి కూటమి సర్కార్ అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ అయ్యారు. దీంతో పాటుగా పలు ప్రాజెక్టుల పైన కూడా అనుమతులు మనకి తక్షణం లభించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా లోకేష్ భేటీ అవుతారు. అయితే ఈ రోజున ఇటీవల సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు మంజూరు చేసినందుకు కూడా కేంద్ర రైల్వే బడ్జెట్ తో కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోకేష్ ఐటీ శాఖ మంత్రి, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోనూ మంత్రి లోకేష్ కృతజ్ఞత చెప్పేందుకు కూడా సమావేశం అవుతారు. అట్లాగే రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టు పైన కేంద్రం రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా సమావేశం అవుతారు. నితిన్ గడ్కరీ మనకి 15 రోజుల క్రితం విజయవాడ వచ్చి రహదారులు ఏదైతే గుంటూరు నుంచి కూడా మనకి చెన్నై వెళ్లే రహదారి 6 లైన్ రహదారి ఉంది, దానికి అనుసంధానంగానే రాజధాని ప్రాంతం నుంచి కూడా మనకి కాగా టోల్ గేట్ దగ్గర కూడా ఒక రహదారిని కూడా అనుసంధానం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మాట్లాడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పాటుగా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఓడరేవుల శాఖ, జలరవాణా శాఖ మంత్రి నర్సింగ్ సోనోవాల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో సమావేశం అవుతారు. అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదవులు నడిపించేందుకు కూడా రాష్ట్రము, రోడ్డు, నౌకా, విమానయానం వీటన్నిటితో కూడా ప్రధానంగా సమావేశం కానుంది. దీనికి సంబంధించి అన్నిటితోనూ కూడా ఈ రోజు లోకేష్ మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి కీలకమైన సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన అంటే జలవనరుల శాఖ నుంచి కానీ ఇతర రావాల్సిన రవాణా గురించి కానీ బడ్జెట్ ని కానీ చర్చించనున్నారు. సిరి. రైట్, థ్యాంక్ యూ వాసు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. సెక్రటేరియట్ లో నేడు సర్దాయి సర్వాయి పాపన్న జయంతి వేడుకలు అయితే నిర్వహించనున్నారు. ఉదయం 10:30 సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేసి విగ్రహం ప్రతిష్టకు శుభారంభం చేయనున్నారు. నిన్న బోట్స్ క్లబ్ పక్కన స్థలాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర అధికారులు పరిశీలించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపం పక్కన విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారు. అలాగే ఉదయం 10 గంటలకు రవీంద్ర భారతిలో జరిగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.
హైదరాబాద్ రామంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్ తో 5గురు మృతి చెందగా మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారు. గోఖలేనగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఈ ఘటన జరిగింది. విద్యుత్ తీగలు రథానికి తగలడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ రామంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్ తో 5గురు మృతి చెందగా మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారు. గోఖలేనగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఈ ఘటన జరిగింది. విద్యుత్ తీగలు రథానికి తగలడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ రామంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్ తో 5గురు మృతి చెందగా మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారు. గోఖలేనగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఘటన జరిగింది. విద్యుత్ తీగలు రథానికి తగలడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఈ విద్యుత్ ఘాతానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, రామంతపూర్లోని గోఖలేనగర్లో నిన్న జరిగిన శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. రాత్రి ఊరేగింపు ముగించుకొని తిరిగి రథాన్ని ఇటు యాదవ సంఘం ఫంక్షన్ హాల్కు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలోనే కేవలం ఒక 20 మీటర్ల దూరంలోనే విద్యుత్ షాక్ గురయ్యి దాదాపు ఈ యొక్క యాత్రలో పాల్గొన్నటువంటి 5గురు ప్రాణాలు కోల్పోయారు. మరొక 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మృతి చెందిన వారి యొక్క మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. మరోవైపున తీవ్రంగా గాయాలు పాలైన వాళ్ళందరూ కూడా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాత్రి ఎగ్జాక్ట్ గా 12:30 ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకున్నట్లు కూడా స్థానికుల ద్వారా తెలుస్తుంది. మనం ఇక్కడ ప్రజెంట్ స్పాట్ లో ఉన్నాం. మనం విజువల్స్ లో కనిపిస్తుంది కదా, శ్రీకృష్ణుని యొక్క ఊరేగింపు అనేది గోఖలేనగర్ లో రాత్రి అంతా కూడా అంగరంగ వైభవంగా భక్తులందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. యాదవ సంఘం ఆధ్వర్యంలోని యొక్క సెలబ్రేషన్స్ జరిగాయి. అసలు అయితే ఇన్సిడెంట్ అనేది ఎలా చోటు చేసుకుంది, అసలు రాత్రి ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా మనకు పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ఉన్నారు. అసలు అడిగి తెలుసుకుందాం ఇన్సిడెంట్ అనేది ఎట్లా జరిగిందని. సార్, అసలు ఏం జరిగింది రాత్రి వేడుకల్లో భాగంగా? అసలు ఎగ్జాక్ట్ రాత్రి 7 గంటలకు స్టార్ట్ అయిందండి ఊరేగింపు. కంప్లీట్గా చుట్టూ తిరిగేసి వచ్చింది. ఇక్కడ వరకు రాగానే జీప్ ఒకటి ట్రబుల్ ఇచ్చిందండి. జీప్ అక్కడైతే అందరు కలిసి తోస్తున్న క్రమంలో ఆ పైన ఉన్న 11 kV వైర్కు ఈ ఇంటర్నెట్కి సంబంధించిన కేబుల్ మొత్తం చుట్టి కిందికి వేలాడి ఉన్నాయి. ఆ వేలాడి ఉన్న వైర్ వచ్చేసి దానికి బాడీకి తగిలింది. ఎవరైతే తోస్తున్న ఐరన్ పట్టుకున్నారో ఐరన్ పట్టుకున్న వాళ్ళు మాత్రమే, ఈ రాడ్ పట్టుకున్న వాళ్ళు స్పాట్లో చనిపోవడం జరిగింది. ఏదైతే ఫైబర్ పట్టుకున్న వాళ్ళు కొంచెం ఇంజూర్ అయ్యారు. 4గురు మాత్రం హాస్పిటల్లో ఉన్నారు. మిగతా మాత్రం ఈ వ్యవస్థ అనేది ఏదైతే ఇంటర్నెట్ వ్యవస్థ ఉందో చూస్తున్నారు మీరు, మొత్తం
ఫుల్గా చేయడం వల్ల ఏదైతే ఇంటర్నెట్ కేబుల్ ఇట్లా పోల్లు కూడా ఇరిగిపోతున్నాయి. దానివల్ల స్ట్రెంత్ ఎక్కువ ఇదైపోయి దానికి ఉన్న బటన్ కంటే ఎక్కువ పడేసి పోల్లు కూడా ఇరిగిపోవడం జరుగుతుంది. ఈ ఎవరైతే ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉన్నారో సరి అయిన ప్రికాషన్ తీసుకోకపోవడం వల్ల చూడండి, ఇప్పుడు చూడండి దీనికి ఎన్ని చూడండి కేబుల్ చూడండి, దీనివల్లనే ఇప్పుడు మొత్తం నెట్ ఉండి ఆ 11 kV వైర్ ఇంత ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటంటే 11 kV కేబుల్ వైర్ ఏదైతే ఉందో దాని నుంచి ఉన్న నెట్ వైర్ కిందికి ఉలాడేసి చుట్టూనని ఇప్పుడు ఆ వైర్ తీసేశారు. అది ఉన్నది ఏదైతే తగిలిందో ఆ వైర్ 11 kV వైర్లు ఏంటి, అసలు ఇంటర్నెట్ వైర్లు ఏంటి అనేది కూడా తెలియట్లేదు. 11 దానిలోనే ప్రారంభంగానే జరిగింది. ఎందుకంటే అది మెయిన్ కేబుల్ అండి, ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి సబ్ స్టేషన్ నుంచి వచ్చే కేబుల్ అది 11 kV కేబుల్. అదే ఇంట్లో కేబుల్ అయితే ఇంత జరిగేది కాదు. ఆ 11 కేబుల్ వైర్ కాబట్టి దాని నుంచి చుట్టుకొని కిందికి వేలాడి ఇట్లా చుట్టలాగా ఉండేయండి. ఆ చుట్టలాగా ఉన్న వైర్ నైట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు తీసేశారు. ఇప్పుడు అది లేకుండా ఇప్పుడు అది ఉంటే మీకు కరెక్ట్ ఎట్లా జరిగింది అనేది తెలుస్తుండేది. అదే ఐడెంటిఫై అది ఆ బాడీ తగిలింది. బాడీ తగడం వల్ల మొత్తం అందరికి షాక్ కొట్టి స్పాట్లో అవుతుంది. 11 kV పవర్ హెవీ కాబట్టి దానివల్ల ఇంత ఇన్సిడెంట్ జరిగింది. లేకపోతే మామూలుగా అంటున్నట్టు 240 అంటే 240 కాదు, జరిగింది 11 kV. దానివల్ల ఇంత ఇన్సిడెంట్ జరిగింది. అది ఉన్న ఈ రోజు నైట్ వచ్చేసి అదేదో ప్రికాషన్స్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ముందే తీసుకుంటే జరిగేది కాదండి. వర్షం ఒకటి జరుగుతుంది, ఆ వర్షం వాటర్తో తడితోటి ఇంకెక్కువ అయిపోయి ప్రాబ్లం ఇంత జరిగిందండి. దీనివల్లనే స్పాట్లో ఒక 10 minutes అయితే అయిపోయిందండి, అంతా అయిపోయింది. ఇక్కడ యాదవసంగం 10 నిమిషాల ఊరేగింపు క్లోజ్ అయ్యే దానిలో స్పాట్లో 5 చనిపోవడం జరిగింది, 4 సీరియస్ ఇంజూరీ ఉన్నారు. ఎవరైతే ప్రోగ్రామ్ చేసిన రవి యాదవ్ ఆయన కూడా ఇంజూరీలో ఉన్నాడు, అపోలో హాస్పిటల్లో ఉన్నారు ప్రజెంట్. అంటే ఎన్ని గంటల పాటు అంటే వేడుకంతా కూడా ఎన్ని గంటల పాటు ఏ టైం స్టార్ట్ చేశారు, ఎన్ని గంటల పాటు జరిగింది? 7 o'clock స్టార్ట్ అయిందండి. 12:22కి ఇన్సిడెంట్ జరిగింది. 12:22 నిమిషాలకి జరిగిందండి. రాత్రి 12:22 జరిగింది. చాలా ఉండి ఊరేగింపుకి వచ్చారు, కొంచెం జనాలు కూడా కొంచెం తగ్గిపోయారు. ఇక్కడికి ఒక 200 మెంబర్స్ వరకు ఇక్కడ ఉన్నారు. స్టార్టింగ్లో చూస్తే 400-500 మెంబర్స్ ఉన్నారు. బాగానే ఊరేగింపు జరిగింది. ఇక్కడికి వచ్చినాక జరగడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా వచ్చారా, అసలు ఏం జరిగిందని చెప్పడానికి? జరిగిన తర్వాత అసలు దాని బండి దగ్గరకు పోవాలని కూడా భయం అయింది. ఒక 10 నిమిషాల వరకు ఎవరి దగ్గర కూడా పోవాలి. తర్వాత తీసుకొచ్చి కరెంట్ చెప్పిన తర్వాత పోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడే షాక్ కొడితే తెలియదు కదా, ఏ కేబుల్ అనేది టచ్ లేదు, ఏ కేబుల్ అనేది తెలియట్లేదు. షాక్ కొట్టి ఇవాళ వచ్చి కరెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసి చెప్పిన తర్వాత ఇది చేసినాం. దాని తర్వాత కొంతమంది తీసుకున్నాం, దాన్ని చూసి కట్టెలతో పక్క కానీ కొంతమంది CPR వేయడం జరిగింది. CPR వేయడం వల్లే కొంతమంది బచాయించారు, మిగతాలు స్పాట్ అయ్యింది. అంటే ఇక్కడ CPR ఎవరు చేశారు? ఇక్కడ గాయపడిన వాళ్ళకి లోకల్ గా ఉన్న వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళు చేసి CPR చేయడం జరిగింది. చేసిన తర్వాతనే ఒక ఇద్దరు క్యూర్ అయ్యారు, మిగతాలు మాత్రం స్పాట్ అయిపోయింది. 5. ఇప్పుడు ఎవరు సార్? ఇప్పుడు చనిపోయిన 5 ఉన్నారు కదా, ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళేనా? శ్రీకాంత్ రెడ్డి ఒకటి, రాజేందర్ రెడ్డి అని అప్సు కూడా, వికాస్ అని అప్సు కూడా. ఇక్కడ రామంతపురం యాదవ్ సంఘం ప్రెసిడెంట్ పింజాల రఘు యాదవ్ అని అంటాడు, వాళ్ళ కొడుకు కృష్ణ యాదవ్. ఇంకొక అతను సురేష్ కూడా పాపం రీసెంట్ ఇచ్చిన 6 months పాప ఉంది. శ్రీకాంత్ రెడ్డి కూడా బాబు పాప, రాజేందర్ రెడ్డి కూడా ఒక పాప. వీళ్ళంతా చిన్న పిల్లలు అందరూ కూడా చిన్న పిల్లలు, పెద్ద ఏజ్ ఏం కాదండి. దానివల్ల చాలా అందరూ విషాద ఛాయలు. జరిగిన ఇన్సిడెంట్ ఇన్ని గంటలు అవుతుంది కదా, ఇక్కడ సిచ్యువేషన్ తెలుసుకోవడం కోసం ఎవరైనా వచ్చి అసలు ఏం జరిగిందని ఆరా తీయడం? ఎవరు రాలేదు, ఎవరు చూసుకోవాలి. ఇప్పటివరకు కూడా ఇంత ఇన్సిడెంట్ అయింది, 5 ప్రాణాలు పోయినాయి. కానీ దీని వ్యవస్థను చక్కబెట్టే వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు రానున్నది ఇంకా వినాయక చవితి ఉంది. ఇప్పుడు ఏదో జస్ట్ ఇదైంది, వినాయక చవితి విగ్రహాలు ఎన్ని పోతాయి. ఈ వ్యవస్థ ఇటు ఉండడం ఇంకెంతమంది ప్రాణాలు పోతే పట్టించుకుంటారు. ఎందుకంటే జస్ట్ నిన్న కృష్ణాష్టమి వేడుకలు జరిగితే దీని జరిగింది. ఇప్పుడు రేపు ఇట్లాంటి విగ్రహాలు ఎన్నో ఊరేగింపు జరుగుతుంటాయి. ఇంకెంతమంది ప్రాణాలు పోయిన తర్వాత పట్టించుకుంటారు అధికారులు. దీనికి తగిన పరిష్కారం చూపాలి, గవర్నమెంట్ దీనికి బాధ్యత వహించాలి. ఏదైతే చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది గవర్నమెంట్ బాధ్యత వహించాలి. ఎందుకంటే చేసింది మొత్తం అదే. చూడండి ఈ వ్యవస్థ ఏంది, ఈ కేబుల్ వ్యవస్థ అనేది, ఇంటర్నెట్ అనేది దానికి సపరేట్ కేబుల్ వేసుకోవాలి. కరెంట్ పోల్ చూడడం 7 గంటల నుంచి 12 గంటల వరకు 5 hours జరిగింది. 5 hours జరిగింది కాబట్టి కేబుల్ అయితే ఇది మెయిన్ చూస్తున్నారు మీరు. కేబుల్స్ ఒక్కొక్క పోల్, కరెంట్ పోల్ చూడండి, కరెంట్ పోల్ మీద ఇంత ఇంటర్నెట్ ఏంటండి, అది ఏ పోల్ ఏ వైర్ అనేది తెలియకుండా ఉంది. చూస్తారు కదా మీరు, అది ఎట్లా? ఇప్పుడు దాన్ని చూడండి, ఆ 11 kVకి వైర్ ఊలా అనేది ఎవరు కూడా అనుకోరు. ఇప్పుడు దీన్ని షాక్ కొడుతుందని ఎవరు అనుకోరు. దానికి తగిలి కిందికి వెళ్ళడం వల్ల, వర్షం రావడం వల్ల వాటర్ తడితోటి ఇంత ఇన్సిడెంట్ జరిగింది. అంత సో ఎవరు కూడా రాలేదు ఇప్పటివరకు ఎవరు రాలేదు. జస్ట్ ఆ నైట్ వచ్చేసి ఏదైతే కేబుల్ 11 kV కూడా అది మాత్రమే గుంజుడు, మీకు ఆ పైకి వెళ్తే కనబడుతుంది. దాని తర్వాత రాలేదు, ఇంతవరకు ఏ కూడా రాలేదు. రెస్పాన్స్ ఏందో అర్థం చేసుకోరు మీరు. ఇక ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కన్నా 5 చనిపోయినారు, 4 స్పాట్ డెడ్, 5 స్పాట్ డెడ్. ఏ కూడా రాలేదంటే ఎంతవరకు వ్యవస్థ పనిచేస్తుందో అర్థం చేసుకోండి. మనం కూడా మనుషులమే కదా. చెప్పండి, ఇప్పుడు వైల్ రక్కేది చెట్టు పెడుతున్నారు, ఎవరు గల్లీ ఏ కూడా రాలేదంటే ఎంత మంచి పడుకురు అర్థం చేసుకోండి. డిపార్ట్మెంట్ అది ఎంత నిర్లక్ష్యంగా ఉందో చూసుకోండి మీరు. అదొకటే మనం మాట్లాడేది, ఎవరైనా ప్రాణాలే. అది
రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒకసారి ఇన్సిడెంట్ అనేది ఎలా జరిగిందనేది ఒకసారి తెలుసుకున్నాను. నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది, 20 ఫీట్ల హైట్ పర్మిషన్ ఎవరు ఇవ్వన్నాడు? ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఇదే పని, హైట్ ఇవ్వకుండా 20 ఫీట్ల హైట్ చేస్తారు. పిల్లలు ఏమో తెచ్చుకుంటున్నారు, ఈ గల్లీలో వద్దంటే కొట్టనీకి వస్తున్నారు. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ రెస్పాన్స్, ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరికి నష్టపరిహారం కట్టియాలి. జిహెచ్ఎంసీ కూడా మెయిన్ ప్రాబ్లం అది. ఎందుకంటే 20 ఫీట్ల అన్ని ఫ్లైఓవర్లు అవుతున్నాయి సార్. హైదరాబాద్ ఇంత డెవలప్ అయినాక ఫ్లైఓవర్లు అయిపోయినాక 20 ఫీట్ల గణపతి ఎట్లా పర్మిషన్ ఇస్తాను? అప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు, పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు తీసుకపోతే వాళ్ళు ఏం చేయమంటావు? మేము మాట్లాడి వస్తే కూడా నీకు వస్తున్నారు. ప్రాబ్లం అంతా గవర్నమెంట్ నిర్లక్ష్యం. ఇది అంత నష్టపరిహారం కూడా గవర్నమెంట్ భరించాలి. కరెక్ట్ ఏఈకి సస్పెండ్ చేయండి మీరు. ఫస్ట్ ఏఈ ఇంతవరకు రాలేదు ఇక్కడ స్పాట్ కార్డ్కి, బస్ ఏఈ రాలేదు. ఈ కౌన్సిలర్లు కూడా ఏం పట్టించుకుంటారండి. సో అది స్థానికులు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఇన్సిడెంట్ జరగడానికి అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం తప్ప మరొక కారణం లేదు. అధికారులు శ్రద్ధతో ఉన్నట్టయితే మాత్రం ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగేది కాదు. ముందు భవిష్యత్తులో వినాయక చవితి అనేది రాబోతుంది. పర్మిషన్లు అనేవి ఎక్కువగా ఇస్తుంటారు. 20 ఫీట్ల బొమ్మలకు కూడా పర్మిషన్లు ఇవ్వడం కారణంగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. ఆ మొత్తం విద్యుత్ వ్యవస్థ అంతా కూడా, విద్యుత్ వైర్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయనేది కూడా అందరూ తెలియజేస్తున్నారు. ఒకసారి విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. చాలా స్పష్టంగా ఇక్కడ మనకు రాత్రి తీసుకెళ్తున్నటువంటి శ్రీకృష్ణుని యొక్క రథం ఇది. ఈ రథానికి పైన చాలా దగ్గరగా ఆనుకునే మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి నెట్ కు సంబంధించినటువంటి వైర్లన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ నెట్ కు సంబంధించినటువంటి కేబుల్స్ వైర్లలోనే పవర్ కు సంబంధించిన 11 kV వైర్ సైతం విద్యుత్ వైర్ కూడా అందులోనే ఉంది. సో ఆ విద్యుత్ వైర్ ఎప్పుడైతే టచ్ అయిందో లోపల ఇక్కడ రథం మీద ఉన్నటువంటి ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు కూడా సో విద్యుత్ వైర్ ని పట్టుకుని ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరోవైపున ఒకవైపున ఎవరైతే అక్కడ ప్లాస్టిక్ సంబంధించినటువంటి వస్తువులను పట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా గాయపడ్డారు అనేటువంటి విషయాన్ని క్లియర్ గా తెలియజేస్తూ ఉన్నారు. దాదాపు 5 గంటల పాటు యొక్క వేడుక అనేది చేశాము. మరికొద్ది సేపట్లోనే పక్కనే ఒక 20 మీటర్ల దూరంలోనే యాదవ సంఘం ఫంక్షన్ హాల్ ఉంది. ఈ రథం ఇంకొక 2-3 నిమిషాల్లోనే ఆ ఫంక్షన్ హాల్లోకి వెళ్ళబోతున్నటువంటి సందర్భంలోనే ఇంకా మరికొద్ది సేపట్లో వేడుక పూర్తిగా ప్రశాంతంగా ముగిసిపోతోంది అనుకున్నటువంటి సందర్భంలోనే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది అనేది ఇక్కడ స్థానికులు వాపోతున్నటువంటి విషయం. మరోవైపున ఇన్సిడెంట్ జరిగి ఇన్ని గంటలు అవుతున్నా సరే కనీసం ఏమాత్రం పట్టింపు లేకుండా అశ్రద్ధగా వ్యవహరిస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ 11 kV వైర్ ని మాత్రం లోపల ఉన్నటువంటి నెట్ వైర్స్ లో నుంచి తొలగించి దానికి అప్పటికప్పుడు తీసేశారు తప్ప సో ఇప్పుడు మిగతా వైర్లు మొత్తం కూడా అలాగే అస్తవ్యస్తంగా వదిలేయడం జరిగింది. ఈ పరిస్థితి కేవలం ఈ రూట్ లో మాత్రమే కాదు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా అదే రకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనికి బాధ్యత ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఏఈ వహించాలి. అతన్ని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. ఇప్పటి వరకు కూడా కనీసం ఏమాత్రం బాధ్యత లేకుండా ఇక్కడికి వచ్చి పరిస్థితి ఎట్లా ఉందనేది కూడా సమీక్షించలేదు. మరోవైపున జిహెచ్ఎంసీ కూడా దీని మీద బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ఇవాళ 5 ప్రాణాలు పోయాయి. 5 ప్రాణాలకు సంబంధించి కూడా వాళ్ళ కుటుంబాలకు ఎవరు హామీ ఇస్తారు? దానికి తగినటువంటి నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ప్రకటించాలంటూ కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. మరోవైపున మరికొద్ది రోజుల్లోనే వినాయక చవితి రాబోతోంది. వినాయక చవితికి సంబంధించి గణేశుడి యొక్క బొమ్మలను దాదాపు 20 ఫీట్ల వరకు కూడా పర్మిషన్లు ఇస్తుంటారు. ఇక్కడ చూస్తేనేమో ఎలక్ట్రిక్ వైర్ల పరిస్థితి అనేది అస్తవ్యస్తంగా ఉంది. వీటన్నిటికి సంబంధించి 12 ఫీట్ల హైట్ కూడా లేనిటువంటి వాటికి 20 ఫీట్ల వరకు కూడా పర్మిషన్లు ఇస్తే ఇలా తీసుకెళ్తున్నప్పుడు విగ్రహాలను తీసుకెళ్తున్నప్పుడు కరెంట్ షాకులు తగిలి ప్రాణాలు కోల్పోతున్నారు. దీని మీద ఖచ్చితంగా అధికారులు బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలనేది స్థానికులు తెలియజేస్తున్నటువంటి డిమాండ్. మరోవైపు ఇక ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క మృతదేహాలను గాంధీ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం గాయపడిన వాళ్ళందరూ కూడా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి యొక్క ట్రీట్మెంట్ ను కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి అనేది స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.